ఎన్నికలకు మరో 100 రోజులు మాత్రమే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఖరారు చేసేందుకు వైసీపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. వడపోతుల మీద వడపోతులు చేస్తూ గెలుపు గుర్రాలను బరిలో దించాలని చూస్తోంది. అయితే అత్యంత క్లిష్టమైన ఈ పనిని తానొక్కడే చేయాలంటే సమయం సరిపోదని సీఎం జగన్ ఓ ప్లాన్ వేశారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిని రీజనల్ కోఆర్డినేటర్లకే అప్పగించారు. ఈ బాధ్యత మొత్తం మీదే అంటూ భారమంతా వాళ్లపైనే వేసేశాడు. ఇప్పటికే అధిష్టానంపై కొందరు నేతల్లో అసంతృప్తి ఉండగా ఇప్పుడు ఈ చర్య రీజనల్ కోఆర్డినేటర్లకు కత్తి మీద సాములా అనిపిస్తోంది. ఇంతకీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? వైసీపీలో పార్టీ అంతర్గత కార్యకలాపాలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది రీజనల్ కోఆర్డినేటర్స్ని జగన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గానికి ఏ నేత నాయకత్వం వహిస్తే బాగుంటుందనే రిపోర్ట్లను 8 మంది కోఆర్డినేటర్లు సిద్ధం చేసుకుని పార్టీ అధినాయకత్వానికి అందిస్తారు. అయితే అసలు సమస్య ఇదే. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎవరూ కదిలే పరిస్థితిలో లేరు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారిన తర్వాత అసంతృప్తి వర్గాలు తయారయ్యాయి. దీంతో పాటు సిట్టింగ్లపై అసమ్మతి వర్గాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే మరో నేత చిర్రుమంటారు. ఈ పరిస్థితుల్లో అధినేత ఆదేశాలకి తలొగ్గిన క్షేత్రస్థాయిలో వచ్చే ఇబ్బందుల్ని తలుచుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రీజనల్ కోఆర్డినేటర్లు తలలు పట్టుకుంటున్నారు. తాము సూచించిన అభ్యర్థికి టికెట్ వస్తే ఆ నియోజకవర్గంలో మిగతా నేతలు పార్టీని వేడ్డమో వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమవుతారనే సందేహంతో ఎటూ పాలుపోని స్థితిలో రీజనల్ కోఆర్డినేటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో భాగంగా రీజనల్ కోఆర్డినేటర్లు కొంత ప్రణాళికను రూపొందించారు. మొదటిగా నియోజకవర్గంలో ఉన్న అందరు నేతలతో సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేతో రీజనల్ కోఆర్డినేటర్తో పాటు సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఆ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో అనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా టికెట్ వేరే వాళ్ళకిచ్చే పరిస్థితి ఉంటే ఆ నేతకు అవసరమైన హామీల్ని సజ్జల ఇస్తుంటారు. ఈ హామీలకు లొంగి సదరు నేత పార్టీలో ఉండే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ పనిచేయాల్సి ఉంటుంది. కాదని నేతలు పార్టీ మారే పరిస్థితులుంటే కనుక తనని బుజ్జగించే బాధ్యత కూడా రీజనల్ కోఆర్డినేటర్ పైనే పెట్టారు. దీంతో కోఆర్డినేటర్లకి జ్వరం వచ్చినంత పనవుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే దీంతో మరో ప్రయోజనం కూడా జగన్ ఆలోచించినట్టు తెలుస్తోంది. సీటు రాని నేతల సంగతి పక్కన పెడితే నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ క్యాడర్లో పార్టీ అధినేత జగన్ పైన గానీ పార్టీ పైన గానీ ఎలాంటి కోపం ఉండదు. ఆ ప్రభావం అంతా పార్టీ కోఆర్డినేటర్పై పడ్డం వల్ల పార్టీ క్యాడర్ని కాపాడుకోవచ్చని జగన్ ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో రీజనల్ కోఆర్డినేటర్లే అన్ని తలనొప్పుల్ని భరించాల్సి ఉంటుంది. మార్పు అనివార్యమే అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు రాదనే విషయం సౌమ్యంగా చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత వారిదే. అలాగే పార్టీలో నుంచి బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. అన్నింటికీ మించి కొత్త అభ్యర్థుల గెలుపు బాధ్యతలు కూడా వీరికే అప్పగించడంతో రీజనల్ కోఆర్డినేటర్లు కంగు తిన్నారు. ఇది ఎంత పెద్ద బాధ్యతో ఇప్పటికే కోఆర్డినేటర్స్కి స్పష్టత వచ్చేసింది. అయితే దీన్ని అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలో అనే ఆలోచనే వారిని తీవ్రంగా బాధిస్తోందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి సీఎం జగన్ ప్లాన్ ఓకే గానీ దానికి బడా నేతల్ని పావులుగా వేస్తున్నారే అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.